నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు టాపిక్ వచ్చేసి డిస్ట్రక్టర్ అండి. సో చూద్దామా ఈ డిస్ట్రక్టర్ అంటే ఏంటో. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిస్ట్రక్టర్ కదా. సో ఈ టాపిక్ వెళ్ళబోయే ముందు మీరు కనుక నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే లేదా మీరు C++ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ C++ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో ఈ వీడియోస్ ఇంగ్లీష్లో కావాలనుకుంటే మీకు C++ అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మీకు మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే మీకు C++ఏ కాకుండా మీకు పవర్ బిఐ కానీ, DBMS కానీ, సి లాంగ్వేజ్ కానీ, పైథాన్ కానీ, ఎక్సెల్, VBA ఎక్సెల్ కానీ, MS వర్డ్, పవర్ పాయింట్, సో ఇలా ఏది నేర్చుకోవాలనుకున్నా నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు వీడియోస్ తెలుగులో మరియు ఇంగ్లీష్లో అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మనం మన టాపిక్కి. రైట్. సో మన టాపిక్ వచ్చేసి డిస్ట్రక్టర్ ఇన్ C++. ఓకే, సో చూద్దామా డిస్ట్రక్టర్ అంటే ఏందో. ఓకే, సో destructor is an instance member function that is invoked automatically whenever an object is going to be destroyed. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మనం ఈ డిస్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ ఒక మెమరీ క్రియేట్ చేస్తుంది కదా, దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి మనం డిస్ట్రక్టర్ వాడతాం. ఎందుకు డిస్ట్రాయ్ చేయడం అంటే ఆ మెమరీని మనం వేస్ట్ చేయడం అవుతుంది కదా. సో వేస్ట్ చేయకుండా మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి మనం డిస్ట్రక్టర్ వాడచ్చు. సో చూద్దామా ఇది ఎలా పనిచేస్తుందో. ఓకే, ఏ డిస్ట్రక్టర్ ఇస్ ద లాస్ట్ ఫంక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ బిఫోర్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ డిస్ట్రాయిడ్. సో మొత్తం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యాక లాస్ట్లో ఈ డిస్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందట. రైట్, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయినంత వరకు కన్స్ట్రక్టర్ యూజ్లో ఉంటుంది కాబట్టి ఎండింగ్లో మీరు ఎక్కడన్నా రాయండి ప్రోగ్రాంలో, లాస్ట్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఈ డిస్ట్రక్టర్ కూడా సేమ్ మన కన్స్ట్రక్టర్ లాగానే. అంటే ఏంటి అంటే డిస్ట్రక్టర్ యాజ్ అ సేమ్ నేమ్ యాజ్ దట్ ఆఫ్ క్లాస్ నేమ్ సేమ్ కన్స్ట్రక్టర్కి ఎలాగో క్లాస్ నేమ్ వాడతామో అలాగే డిస్ట్రక్టర్ కూడా వాడతాం. ఓకే, అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్. సో దీనికి కూడా కన్స్ట్రక్టర్ కూడా ఉండదు, ఇక్కడ కూడా. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే టిల్డ్ సింబల్ ఇక్కడ చూడండి, ఇట్లా ఎన్ని చిన్నగా ఎన్లాగా కనిపిస్తుంది కదా, దీన్ని మనం టిల్డ్ సింబల్ అంటాం. సో ఈ టిల్డ్ ప్రిసీడ్స్ ద ఐడెంటిఫైయర్ టు ఇండికేట్ డిస్ట్రక్టర్. అంటే ఆ డిస్ట్రక్టర్ పేరు ముందు టిల్డ్ సింబల్ ఉంటుంది. దాంతో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అది డిస్ట్రక్టర్ అని. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు సింటాక్స్లో ఇది వచ్చేసి కన్స్ట్రక్టర్, ఇది వచ్చి డిస్ట్రక్టర్. ఓకే, సో ఓన్లీ తేడా అయింది మరి రెండింటికి అంటే ఓన్లీ టిల్డ్ సింబలే, మిగతా అదంతా సేమ్. రైట్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, దాంతో మనకి ఈ డిస్ట్రక్టర్ అంటే ఐడియా వచ్చేస్తుంది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు నేనేం చేశానంటే క్లాస్ యాడ్ అని వాడాను కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్టర్ నేమ్ కూడా యాడ్ అని ఉంది. ఇక్కడ చూడండి టిల్డ్ సింబల్తోనే యాడ్ అని. సో ఇప్పుడు ఇది కన్స్ట్రక్టర్, ఇది డిస్ట్రక్టర్. ఓకే, సో యాడ్ ఏమన్నా అనగానే ఈ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అవుతుంది ఎండ్లో. ఓకే, ఈ వాయిడ్ డిస్ప్లే అయిపోయాక ఎండ్లో ఏమవుతుంది, ఈ డిస్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో చూద్దామా ఇది ఒకసారి. రైట్, సో దీన్ని మనం ఇదే ప్రోగ్రామ్ని మనం ఒకసారి దేవ్ C++లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దానికన్నా ముందు మళ్ళీ ఒకసారి టిల్డ్ సింబల్ పెడితే అది డిస్ట్రక్టర్ అవుతుంది, లేకుంటే అది కన్స్ట్రక్టర్ అవుతుంది. డిస్ట్రక్టర్ కూడా సేమ్ రూల్స్, కన్స్ట్రక్టర్ ఎలా అయితే క్లాస్ నేమ్ సేమ్ ఉండాలో అలాగే డిస్ట్రక్టర్ కూడా సేమ్ నేమ్ ఉండాలి, రిటర్న్ టైప్ ఉండదు. రైట్, పబ్లిక్లోనే మనం డిఫైన్ చేస్తాం. రైట్, ఇప్పుడు దేవ్ C++కి వచ్చేసామండి. సో సేమ్ ప్రోగ్రామ్. ఓకే, యాడ్. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, యాడ్ A1 అనగానే x = 10, y = 20. యాడ్ డిస్ప్లే అనగానే A1 డాట్ డిస్ప్లే అనగానే అడిషన్ వాల్యూ ఈస్ 10 + 20 అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మధ్యలో రాసినా కానీ ఇది ఏమవుతుంది, లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఎక్కడన్నా రాయండి, లాస్ట్లో ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయాక ఆ కన్స్ట్రక్టర్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని డిస్ట్రక్ట్ చేస్తుంది. దాని ద్వారా ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. రైట్, సో డిస్ట్రక్టర్ కాల్ చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ అడిషన్ వాల్యూ ఈస్ 30 అని ప్రింట్ అవుతుంది, దాని తర్వాత డిస్ట్రక్టర్ కాల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. రైట్, కంపైల్ చేసాం. రైట్, రన్. చూడండి అడిషన్ వాల్యూ ఇస్ 30 అండ్ డిస్ట్రక్టర్ కాల్డ్. సో ఇక్కడ ఏమర్థమైంది, మీరు ఎక్కడన్నా రాయండి డిస్ట్రక్టర్ లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, డిస్ట్రక్టర్ సింబల్ టిల్డ్ సింబల్. ఓకే, సో మిగతా అంతా సేమ్ కన్స్ట్రక్టర్ లాగానే. రైట్, చూశారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.